హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రాన్స్ కర్రీ అండి, పచ్చిరొయ్యలు కర్రీ. అయితే ఏంటంటే దీంట్లో నరం కింద ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మనం కోడిగుడ్లు అటు ఇటు ఫ్రై చేసి సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా మగ్గించండి. కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోద్ది. కొంచెం మగ్గిన తర్వాత పచ్చిరొయ్యలు యాడ్ చేసేసి అవి కూడా బాగా మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత దీంట్లో కొంచెం టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకుని స్కిప్ చేసేయచ్చు. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. చూసుకుని యాడ్ చేసుకోండి, మనం స్టార్టింగ్ కూడా వేసాం కాబట్టి. దాని తర్వాత ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా దగ్గరికి వచ్చేదాకా ఎగరపెట్టండి. ఇవి బాగా కర్రీ అనేది దగ్గరికి వచ్చేదాకా ఎగరపెట్టాలి. అలాగే ఫ్రాన్స్ కర్రీలో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఫ్రాన్స్ నుంచి మనకి వాటరే వస్తుంది.